రాష్ట్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో సింగరేణి వ్యాప్తంగా అన్ని జియో ఆఫీసుల ముందు పెద్ద ఎత్తున ధర్నాలు నిర్వహించడం జరుగుతూ ఉన్నది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మూడవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ తెలంగాణ నుంచి గెలిచిన కిషన్ రెడ్డి గారిని గనుల శాఖ మంత్రిగా పెట్టి స్వయంగా హైదరాబాద్లోనే సింగరేణికి సంబంధించిన గనులను వేలం వేయడం అంటే ఆశ్వాసంగా ఉందని చెప్పి ఈరోజు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు సింగరేణి దాదాపు 135 సంవత్సరాల పైబడిన చరిత్ర కలిగిన సింగరేణిలో ఈరోజు ప్రైవేటు వారికి అప్పచెప్పడం అంటే ఇది బీజేపీ ప్రభుత్వ కుట్ల ప్రయత్నం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఇప్పటికైనా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఈ బొగ్గు గనులను సింగరేణికి కేటాయించకుంటే తెలంగాణకు సంబంధించిన అంశంలో తెలంగాణ సాధించే వరకు సింగరేణి కార్మికులు ఏ విధమైన పోరాటం చేశారో అదే పోరాటాన్ని అదే పోరాట స్ఫూర్తిని ఈరోజు బొగ్గు గనులను అందించే వరకు కూడా మేము పోరాటం చేస్తామని చెప్పి ఇప్పటికైనా కేంద్రంలోని రాష్ట్రంలోని ప్రభుత్వాలన్నీ కూడా సింగరేణికి సంబంధించిన బొగ్గు గనులన్నీ కూడా సింగరేణికే కేటాయించాలి, తెలంగాణలో బొగ్గు గనులన్నీ కూడా సింగరేణికి కేటాయించాలని చెప్పి ఈ సందర్భంగా సిఐటిగా జేఏసీ పక్షాన విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.